ఇంకా వెళ్దాం, ఏమున్నాయో. అబ్బా, అరటి పండు ఉందండి ఇక్కడ. అరటి గెల, చిన్న గెల వచ్చింది. ఎందుకు చిన్న గెల వచ్చిందంటే చెప్పాను కదా, ఇందులో 4-5 అరటి చెట్లు ఉన్నాయి. నేను అరటి చెట్లు అంటే చాలా ఇష్టం కాబట్టి అసలు తీసాను అరటాకుల కోసం. సరే, ఒకటైతే మాగింది, ఏమనుకోవద్దు, తింటాను, కొంచెం తింటాను రా. మా బాబుకి కావాలంట, నేను కొంచెం తింటాను. అబ్బాబ్బాబ్బాబ్బా, ఎంత స్వీట్గా ఉందో, చక్కెరకే లేవు. హాయ్ అండి, వరుస హార్వెస్ట్లు మా గార్డెన్లో. సో ఈరోజు ఏం హార్వెస్ట్ ఉందో చూద్దాము. ఈరోజు వీడియో అదే అనమాట. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ ప్రేమతో, మీ ఆదర మనలతో మంచిగా ఉన్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. ఫస్ట్ ఏది హార్వెస్ట్ చేద్దామా అని అనుకుంటున్నాను. సరే, ఎత్తుకుదాము ఏమున్నాయో. గార్డెన్లో ఈరోజు చాలా చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి. పొట్లకాయలు అయితే సూపర్గా వచ్చాయండి. మీకు నేను హార్వెస్ట్ చూపించలేదు కానీ గ్రేప్స్ అయితే చాలా తీసుకున్నా. ఇవి ఏమవుతున్నాయంటే కొన్ని మాగుతున్నాయి అన్నమాట. ఇలా వస్తున్నాయి, ఇదిగోండి ఇలా వస్తున్నాయి. ఇవి ఇలా వదిలేస్తేనేమో పిట్టలన్నీ తినిపోతున్నాయి. సరే అని ఇలా కట్టి పెట్టాము. పెద్ద పెద్ద గెలలే తినేస్తున్నాయండి. వచ్చినట్టుగా ఇలా కొంచెం ఇలా మాగగానే ఇలా పిట్టలు వచ్చి తినేస్తున్నాయి అన్నమాట. కట్ చేయట్లేదు ఎందుకంటే కొంచెం కవర్ కట్టాం కదా. మాగిన తర్వాత తీసుకుందామని చూస్తున్నా. ఓకే, సరే రండి వంటస్ చూద్దాం. ముందుగా మీకు పొట్లకాయ చూపిస్తా, చూసినారా మాది ఎలా ఉందో? ఎన్ని పొట్లకాయలు వస్తున్నాయి తెలుసా? ఇదిగోండి, ఇది ఇంకెంత పెరుగుతుందో అని వదిలేసాను నేను. చూద్దాం. ఇక్కడ ఉంది చూసారా, పాముల్లాగా వేలాడుతున్నాయి అన్నీ. ఇక్కడ కూడా ఉంది ఒకటి. అండ్ ఇక్కడ చూడొచ్చు మనము. ఇంకా అలా వెళ్తూ ఉంది మొక్క, అలా వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ హార్వెస్ట్ బెండతో స్టార్ట్ చేద్దాము. బెండ ఎప్పుడు కూడా వచ్చినట్టు తీసుకుందాం అనేసి అనుకుంటున్నాము. అయినా కూడా మేము ఒక్క రోజు వదిలేస్తే చాలండి, ఇలా పెరిగిపోతున్నాయి. ఈ బెండలోనే బీరపాదు ఉందన్నమాట. మనము మల్టిపుల్గా ఇలా ప్లాన్ చేసుకోవాలి ఒకే కంటైనర్లో. వావ్, చూసారా ఎంత పెద్ద బీరకాయ వచ్చింది ఇక్కడ. వచ్చింది. మాకైతే సొరకాయలు, బీరకాయలు మోగంగా వస్తున్నాయి, మామూలుగా కాదు. ఇక్కడ కూడా ఒక బెండ ఉంది. అన్నీ అల్లుకుపోయాయి, కాకర, బీర. సో మీకు హార్వెస్ట్లు చేసినా కనిపించట్లేదు. ఇదిగోండి ఎంత బాగా వచ్చాయో, ఎంత లేతగా ఉన్నాయో. ఒక 4 మొక్కలండి, ఎక్కువ అవసరం లేదు. ఒకటి 4 ఒకేసారి హార్వెస్ట్. మనకు కిలోలు రాకపోయినా ఒక 2-3 రోజులు మనం కలెక్ట్ చేస్తే మనకు సరిపడా కూరగాయలు అయితే బెండ లాంటివి చక్కగా వస్తాయి. ఒక 5-6 మొక్కలు పెట్టుకున్నా సరిపోతుంది అనమాట. సీడ్ని బట్టి కాయలు వస్తాయి. ఓకే, ఇదనమాట బెండ. చలో నాతో పాటు రండి. ఇంకేమున్నాయి? ఇక్కడ ఒక వంకాయ ఉంది, అటువైపు కూడా వంకాయలు ఉంటాయి. ఒక్కసారి రండి, మనం ఇట్లా వెళ్దాం. ఇవి మాకు వరుసగా పెట్టాం కదా ఇలా. ఏమేమి ఉన్నాయో మొక్కలు. ఇదిగోండి, పెన్నాడ వంకాయలు ఇంకా అవ్వలేదు. టమాటో, ఇవి చెర్రీ టమాటో. ఓకే, సో ఇవి ఒక డిఫరెంట్, ఇవి కూడా వంకాయలు, నల్ల వంకాయలే కానీ కొంచెం డిఫరెంట్ వెరైటీ అనమాట. ఇవి ఇంకా పెరుగుతాయి. చూడండి ఎన్ని కాయలు వస్తున్నాయో. మనం ఒకే కుండీలో ఒక 3-4 కాయలు పెట్టుకుంటే చక్కగా ఇలా వస్తూనే ఉంటాయి. ఇక్కడైతే టమాటో ఉన్నాయి. ఇవి కొంచెం గట్టిగా ఉంటున్నాయి టమాటాలు, హైబ్రిడ్ అనమాట. ఇవేమో నాటు. చూడండి ఇవి ఎంత చిన్న సైజులో వస్తాయి కానీ సూపర్గా ఉంటాయి, జ్యూసీగా ఉంటాయి. అన్నీ ఎత్తుకుతున్నాను, ఏమున్నాయో అవి హార్వెస్ట్ చేస్తూ వెళ్దాం మనం. ఇవేమో గ్రీన్ వంకాయలు, చూడండి ఎన్ని వచ్చాయో, చాలా బాగా వచ్చాయి కదా.
ఇవ్వండి, ఒకే మొక్క. ఇది కూడా చాలా ఓల్డ్ ప్లాంట్, అంటే దాదాపుగా 1 సంవత్సరం అయిందనమాట ఇది వేసి కూడా. చూడండి బా ఇంత ఫ్రెష్గా ఉన్నాయి అసలు. మనం ఇలా చూస్తే తెలుస్తాయి వంకాయలు ఎక్కడ ఉన్నాయని. వాళ్ళు ఏతగా ఉన్నాయండి, చక్కగా ఉన్నాయి. ఇవి గ్రీన్ వంకాయలు. ఇక్కడ నల్ల వంకాయలు ఉన్నాయి కానీ ఇంకా అవ్వలేదు. అయితే మా దగ్గర దొరికేటటువంటి న్యాచురల్ ఫర్టిలైజర్స్ ఇవి కొత్తగా మన దగ్గర 1 kg ప్యాకెట్స్, ఒకటి సూడోమోనాస్, తర్వాత ట్రైకోడర్మా, వాము, తర్వాత సీవీడ్, అలాగే ఎప్సమ్ సాల్ట్, ఇవన్నీ కూడా ఒక కాంబో ప్యాక్స్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ఆ కాంబో ప్యాక్స్లో మీకు ఇంకా మా దగ్గర దొరికేటటువంటి న్యాచురల్ ఫెర్టిలైజర్స్, ఇవి ప్లాంట్ గ్రోత్ ఫుడ్ అనమాట. ఇది ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్. ఇది ఒకటి ప్లాంట్ గ్రోత్ ఎన్పీకే మిక్స్, అలాగే బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజరు. వీటితో పాటు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ వచ్చేసి ద్రవ జీవామృతము, అలాగే పంచగవ్య. ఇవన్నీ కూడా మీరు ఎలా వాడాలి అనేది సింపుల్ ప్రొసీజరే. మనము ఓవర్ నైట్ సోకింగ్ చేసి వాటర్లో మార్నింగ్ మొక్కలకి ఇవ్వడమే. అది నేను మీకు గైడ్ చేస్తాను. అలాగే కాంబోస్లో మీకు చాలా ఫ్రీ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో ఒక ప్యాక్ తీసుకుంటే మీకు మినిమం ఒక 6 months వరకు మీరు యూస్ చేసుకోవచ్చు. అలాగే కిచెన్ వేస్ట్ ఇవి కూడా మొక్కలకి చక్కగా ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఈ కాంబో ప్యాక్స్ కోసం మీరు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను మీకు డీటెయిల్స్ షేర్ చేస్తాను. అలాగే మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి jyothinaturals.comకి వెబ్సైట్కి వెళ్ళి డైరెక్ట్గా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. వాటితో పాటు మా దగ్గర దొరికేటటువంటి న్యాచురల్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ అండి. హెర్బల్ హెన్నా పౌడరు, హెర్బల్ ఇండిగో పౌడరు, అలాగే హెయిర్ ఆయిల్స్లో మీకు బృంగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్, డైలీ హెయిర్ ట్రీట్మెంట్, అలాగే మీకు ఆనియన్ హెయిర్ ఆయిల్. ఆనియన్ ఏంటంటే హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఆనియన్ హెయిర్ ఆయిల్ యూస్ చేస్తారు. అలాగే మీరు రోజ్మేరీ హెయిర్ ఫాల్ కంట్రోల్ ఆయిల్, అంటే ఒకవేళ హెయిర్ ఫాల్ అవుతూ ఉంటే అది కంట్రోల్ అవడానికి మీరు రోజ్మేరీ ఆయిల్ వాడుకుంటే చక్కటి రిజల్ట్స్ అయితే మీకు ఉంటాయి. మంచి ఫీడ్బ్యాక్ ఉంది మాకు. సో మీకు ఒక చిన్న బాటిల్ తీసుకోండి, మీకు సూట్ అవుతుందా లేదా, మీకు కంటిన్యూగా రిజల్ట్స్ ఉంటే మీరు యూ కెన్ యూస్ దీస్ ప్రోడక్ట్స్ అనమాట. ఓకే, సో ఇవి మా దగ్గర దొరికేటటువంటి ప్రోడక్ట్స్. ఈ ప్రోడక్ట్స్ కోసం మీరు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే jyothinaturals.comకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. మా గార్డెన్లో సొరకాయలు ఒక సెషన్ అయిపోయిందనమాట, సెకండ్ది. ఇప్పుడు మనం వెంటనే మొక్కలు తీసేయకూడదు, మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మీరు చూడొచ్చు, చూడండి ఎన్ని సొరకాయలు వస్తున్నాయంటే మామూలుగా రావట్లేదు. ఇదిగోండి 2 సొరకాయలే. ఇక్కడ ఒకటి వచ్చింది. నేను హ్యాండ్ పాలినేషన్ చేస్తూ ఉంటాను ఈవినింగ్ టైంలో. కోర్స్ ఒక్కొక్కసారి అవే చీమలు లాంటివి కూడా పాలినేషన్ చేస్తాయి. బట్ అయినా కూడా మనకు ఆశ కదా, ఏదైనా మిస్ అవుతుందేమో అని. చాలా ఉన్నాయండి, అసలు ఆ పైకి వెళ్ళిపోయింది మొక్క అంతా. చాలా బ్యూటిఫుల్గా వస్తున్నాయి మాకు సొరకాయలు. ఇదిగోండి ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఇది రీసెంట్గా వస్తే ఇదిగో మేము ఇది వేసేసాము, ఇందులో వస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఒక కాయ వచ్చింది చూడండి. ఇందులో కూడా చీమలు అవి ఉంటాయి కదా, పాలినేషన్ చేస్తూ ఉంటాయి. మనకి టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు, చేస్తే అది కాయ అయిపోద్ది అనమాట. అయ్యో సారీ, ఇక్కడ కూడా ఒకటి ఉందండి, కనిపించావు. ఇదిగోండి, ఇది మనము ఈ ఫీమేల్ ఫ్లవర్స్ ఇలా పాలినేషన్ చేస్తే ఒక్క కాయ కూడా వేస్ట్ అవ్వకుండా అన్నీ మంచిగా సొరకాయలు అవుతాయి. లోపల కూడా ఇదిగోండి వచ్చింది చూడండి, ఇక్కడ ఒకటి. ఇదే పాలినేషన్ అయిపోయింది. మీరు ఆల్ టైమ్ చిక్కుడు వేసుకున్నారా? వేస్తే కనుక సంవత్సరం అంతా చిక్కుడుకాయలు తీసుకోవచ్చు. మేము వేసాను, కానీ చాలా తక్కువ వేసాను అనమాట ఈసారి. ఇదిగోండి ఎంత బాగుంటాయంటే సీడ్స్ కూడా మీకు జస్ట్ నేను ఎంత బాగా వచ్చింది చూడండి. ఒకటే మొక్క, ఇక్కడ ఒకటి ఉండింది, చక్కగా వచ్చాయి చిక్కుడుకాయలు. తెంపుతున్నాను, మీకు విత్తనాలు కూడా చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటాయి. మనం పెంచుకున్న చిక్కుడుకాయల టేస్టే వేరు అసలు. బయట కొన్న వాటితో మనం కంపేరే చేయలేము. చిక్కుడుకాయలు అయితే ఇంకా ఇట్లా కోస్తూ ఉండాలనిపిస్తుంది కదా, ఎంత కోస్తే అంత వస్తూనే ఉంటాయి, ఈజీ. ఇందులో సొరపాదు ఉంది. ఇది నిమ్మ చెట్టు అనమాట, నిమ్మ చెట్టు మీద వచ్చేవి. మనం విత్తనాలు చూస్తాము. ఇవి ఆల్ టైమ్ చిక్కుడు. మీకు ఒక వండర్ చూపిస్తా. చూడండి, మా సొరపాదుకు ఇట్లా ఫీమేల్ ఫ్లవర్స్ వస్తే మీకు చాలా కాయలు వస్తాయి. చూసారా, ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ ఇక్కడ అక్కడ. సో చాలా వచ్చాయి. అటు గోడ వైపు వెళ్ళిపోయింది అనమాట. ఇన్ని కాయలు వచ్చాయి చూడండి. ఓకే, మీకు
ఆల్ టైమ్ చిక్కుడు విత్తనాలు చూపిస్తాను ఏదేదో చెప్తున్నాను. ఇదిగోండి ఎంత బాగుంటాయో సీడ్, చూడండి ఎంత చక్కగా వస్తాయి సీడ్స్ దీంట్లో. ఇక ఇలా వస్తాయి అన్నమాట. ఈ విత్తనాలు మా దగ్గర ఉన్నాయండి, ఎవరికైనా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు మీరు. ఓకే, చిక్కుడు హార్వెస్ట్ చేస్తే చాలా టైం పడుతుంది. ఇటువైపు ఏమున్నాయి చూద్దాం. ఇది చుక్కకూర, ఇది మా చుక్కకూర. చక్కగా చిన్నగా ఉన్నప్పుడు ఇవన్నీ ఏంటంటే పురుగులే కాదు, ఇవి మాకు పిచ్చుకలు అనమాట, పొడుచుకొని తింటూ ఉంటాయి ఆకుకూరల్ని. ఓకే, సో మళ్ళీ అవే ఆటోమేటిక్గా కొంచెం పెరిగిపోయాక అవేం ముట్టుకోవు. ఇటువైపు కాకరకాయలు ఉన్నాయండి, కాకర, అలాగే ఇక్కడ ఒక వంగ మొక్క ఉంది. ఈ కాకరకాయలన్నీ అటువైపు వెళ్ళిపోయాయి. ఇగోండి చిన్న చిన్నవి అనమాట ఇవి కాకరకాయలు, చిన్నగా ఉండయి, మనం తెంపకపోతే పండిపోతున్నాయి. అదిగోండి అటువైపు చూడండి ఎంత లోపలికి వెళ్ళిందో, మీకు కనిపిస్తుందా? మా చెట్లన్నీ గోడ దాటి వెళ్తున్నాయి. తీగ జాతి మొక్కలతో ఇదే ప్రాబ్లం, వెళ్తూనే ఉంటాయి అన్నమాట. ఇది ఇటువైపు ఇక్కడ కూడా ఉన్నాయి కాకర, కాకపోతే మనం కొద్దిగా పెరుగుతాయేమో తెలియదు, కానీ నేనైతే హార్వెస్ట్ చేస్తున్నాను. ఇదిగోండి ఈ చిన్న కాకరకాయలు జస్ట్ మనం అలా ఆయిల్లో మగ్గిస్తే సూపర్ టేస్ట్ ఉంటాయి అన్నమాట. సో ఇంకా వెళ్దాం, ఏమున్నాయో. అబ్బా అరటి పండు ఉందండి ఇక్కడ. అరటి గెల, చిన్న గెల వచ్చింది. ఎందుకు చిన్న గెల వచ్చిందంటే చెప్పాను కదా, ఇందులో 4-5 అరటి చెట్లు ఉన్నాయి. నేను అరటి చెట్లు అంటే చాలా ఇష్టం కాబట్టి అసలు తీసాను అరటాకుల కోసం. సరే ఒకటైతే మాగింది, ఏమనుకోవద్దు, తింటాను, కొంచెం తింటాను రా. మా బాబుకి కావాలంట, నేను కొంచెం తింటాను. అబ్బాబ్బాబ్బాబ్బా ఎంత స్వీట్గా ఉందో, చక్కెరకేళి ఇవి. రండి, ఇంకా అన్ని రకాల మొక్కలు వేసామండి ఒక కుండీలో. ఇదేమో సొరపాదు, ఇందులో బీర, సొర అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇదేమో బీరకాయలు, ఆ బీరకాయలకు ఫీమేల్ ఫ్లవర్స్ వచ్చాయి. అలాగే ఇది సొరకాయ చెట్టు, సొర చెట్టు కూడా అలా వెళ్తూ ఉంది. ఇక్కడికి వచ్చాం మనం. ఇక్కడ ఖచ్చితంగా మనకు బీరకాయలు దొరుకుతాయి, అలాగే సొరకాయలు కూడా ఉంటాయి. ఇందులో కూడా చాలా సొరకాయలు వస్తున్నాయి. ఇదిగోండి ఇవన్నీ ఫీమేల్ ఫ్లవర్స్. ఇక చూడండి, కొంచెం పెరిగితే నేను వేస్తా, కవర్స్ వేద్దామని అలా వదిలేసాను. ఇదిగోండి ఇక్కడ ఉంది సొరకాయ, కాకపోతే ఇంకా పెరగాలి. అమ్మ బాబాయ్ ఎంత పొడుగ్గా అయిందో చూసారా, ఇంకా పొడవద్ది, వదిలేద్దాం. బీరకాయలు ఎక్కడ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఉంది ఒకటి, ఇదిగోండి చూసారా, మా ఎంత లేతగా ఎంత బాగున్నాయో అసలు. నేను జస్ట్ డే బిఫోర్ డే అనుకుంటా హార్వెస్ట్ చేశాను. ఇంక మళ్ళీ ఒకసారి చూద్దాం గార్డెన్ అని ఈవినింగ్ వచ్చాను. వస్తే అన్నీ ఇక్కడ బీరకాయలు, సొరకాయలు, ఒకసారి పాలినేషన్ చేద్దామని కూడా వస్తూ ఉంటాము. అదిగోండి అక్కడ కింద కూడా చాలా వస్తున్నాయి. అన్నీ కూడా మేము బ్యాగ్స్ వేసి పెట్టాము. ఇక్కడ కూడా కొన్ని బెండ ఉన్నాయండి. బెండకు మీకు ఎక్కువగా పౌడరీ మిల్డ్యూ అని ఒక డిసీజ్ వస్తుంది. సో మీకు నేను ఒకటి ప్లాంట్ గ్రోత్ బయోమిక్స్ ఒకటి మా దగ్గర ఉందండి. అది మీకు అందులో ఏంటంటే అన్ని బయో పెస్టిసైడ్స్ అన్నీ కూడా అందులో యాడ్ అయ్యి ఉంటాయి. కాబట్టి చక్కగా మీరు ఆ ప్రోడక్ట్ తీసుకొని ఇలా అన్ని మొక్కలకి ఇస్తే కనుక చక్కగా హెల్దీగా ఉంటాయి, ఎలాంటి డిసీజెస్ రాకుండా అన్నమాట. ఇదిగోండి బెండ ఎప్పుడప్పుడు తీసుకుంటున్నా కూడా ఎక్కడో ఒకటి మిస్ అవుతుంది. గార్డెన్ పని పడుతూనే ఉండాలి, చూసుకుంటూనే ఉండాలి. మొక్కలు మనం ఎంత బాగా చూసుకుంటే అంత చక్కగా హార్వెస్ట్ వస్తుంది అనమాట. అబ్బా ఎంత లేతగా ఉంది, ఇదైతే భలే ఉంది, సూపర్గా ఉంది. పొట్లకాయలు అయితే చూడండి ఇక్కడ కూడా వస్తుంది. ఇదిగోండి మామూలుగా లేవు, బాగా వస్తున్నాయి అసలు. కానీ పొట్లకాయ మేము అంతగా మేము తినము, కానీ పెంచుతాను అన్ని కూరగాయలు. ఇలా హార్వెస్ట్ చేస్తుండే కానీ చీకటి పడిపోయిందండి. మీకు కనిపిస్తాయో లేవో, ఇదిగోండి నల్ల వంకాయలు ఎంత నిగనిగలాడుతున్నాయి, ఎంత చక్కగా ఉన్నాయో అసలు. చూద్దాం, ఈ రెండు అయితే తీసుకున్నాను, ఇక్కడ వేసేద్దాం. చీకటి పడింది, ఇంకేమైనా ఉంటే వెతుక్కుంటూ వెళ్తాము. ఇట్లా వెళ్ళమ్మా, ఇటు సైడ్.
ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేయలేకపోయాను. ఇలా రాగానే ఇలా చీకటి పడుతుంది. ఎండలు కూడా బాగా దంచుతున్నాయి. అసలు డే టైంలో ఎండలు, ఈవినింగ్ ఏమో చీకటి. ఈ చిన్న తోటలో అలా అలా వచ్చి ఇలా 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 కోసుకొని మనం కూరగాయలు కిచెన్లోకి వెళ్ళి ఫ్రెష్గా వండుకుంటే ఇంకేం కావాలబ్బా. చిన్న వీడియో. సరే, మా దగ్గర దొరికేటటువంటి ఫర్టిలైజర్స్ అలాగే విత్తనాలు వీటన్నిటి కోసం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మంచి హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, అన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్ అనమాట. సో చిన్న హార్వెస్టే. నేను జస్ట్ విజిట్ చేద్దాము గార్డెన్ని, ఒకసారి మొక్కలను చూసుకోవడానికి రోజు వస్తూ ఉంటాను. ఇవాళ కొన్ని బీరకాయలు అవి కనిపించాయి, సరే హార్వెస్ట్ చేద్దామని చేశాను. ఇంకా చిక్కుడుకాయలు కూడా ఇక్కడ కూడా చాలా ఉన్నాయండి. ఇవన్నీ చేస్తాం అనుకుంటున్నాను, కానీ చీకటి పడిపోయింది. సో చీకటి పడ్డాక మొక్కల నుంచి ఏం తీయను నేను, మళ్ళీ రేపే అనమాట. ఓకే, సో ఎలా ఉంది హార్వెస్ట్? బుజ్జి హార్వెస్ట్ బాగుంది కదా. మీరు ఇలా కూరగాయలు తీసుకోవాలనుకుంటున్నారా? ఈరోజే మీరు టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసుకోండి. చక్కగా మట్టి మిశ్రమం కలుపుకోండి. ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి అని ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను మీకు క్లియర్ చేస్తాను. మీరు కామెంట్ సెక్షన్లో అడగండి, అలాగే వాట్సాప్కి కూడా మీరు మెసేజెస్ పెట్టచ్చు మీరు ఏమైనా ప్రోడక్ట్స్ కోసం. అయితే రెగ్యులర్గా మా ఛానల్ ఫాలో అవుతే కనుక మీరు చక్కగా మంచి హార్వెస్ట్లు తీసుకుంటాను. నేను చిన్న చిన్న మొక్కలకే, అన్ని కుండీల్లో పెంచుకునే మొక్కలకే నేను పద్ధతులు పాటిస్తూ, నేను పాలేకర్ గారి పద్ధతిలో పంటలు పండిస్తూ దాన్నే మీకు షేర్ చేస్తున్నాను. ఎందుకంటే పాలేకర్ గారి పద్ధతి అనేది న్యాచురల్గా పండించేటటువంటి ఫార్మింగ్ అనమాట, గో ఆధారిత వ్యవసాయము. ఇందులో అద్భుతమైన ఫలితాలని మనం తీసుకోవచ్చు. చిన్న చిన్న చెట్లకి ఎక్కువ మనం పండ్లు కూరగాయలు తీసుకోవచ్చు అనమాట. ఉంటా మరి, మరో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్. సర్వేష్ణ సుఖినో భవంతు.